నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న ఎంపీ లావు, మంత్రివర్యులు సవిత, చీఫ్ విప్ జీవి. వినికొండ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారులను శనివారం రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రహదారుల దుస్థితిని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మంత్రులు వివరించారు. నరగాయిపాలెం నుంచి వెంకుపాలెం వరకు 4 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్డు, తిమ్మాయిపాలెం నుండి దొండపాడు వరకు 6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్లను ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ రోడ్ల ప్రారంభం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి సవిత అన్నారు. ఏడాదిలోనే వినికొండ మార్కాపురం R&B రహదారిని 6.15 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. చంద్రన్న బాటలు మినహా వైసీపీ హయాంలో కొత్త రోడ్లు వేయలేదని ఆమె ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేపథ్యంలో పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుంభకోణాల వల్లే నేడు ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నారని సవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అని చెప్పడానికి ఏది నిదర్శనం? ఏది ఈ రోడ్లే నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క ఇంతకుముందు అక్కడ రోడ్డు, కారంపూర్ రోడ్డు ఓపెన్ చేసి మనం వచ్చి సంవత్సరమే అయింది. 5 ఏళ్లు కాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మొదలు పెట్టాం. మరి ఈ రోజు వినుకొండ మార్కాపురం R&B రోడ్డు 6 కోట్ల 15 లక్షల రూపాయలతో, దొండపాడు శ్రీరామనగర్ BT రోడ్డు 6 కోట్ల 15 లక్షల రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈ రోజు ఇక్కడ రోడ్డు వేశాం. మనం వచ్చి సంవత్సరమే. ఇది ఒక పార్టే. ఇది R&B రోడ్డు, PR రోడ్డే. కానీ చెప్పండి, ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేశాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామని చెప్పాము, అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం NDA ప్రభుత్వం. మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, లేదా DSC ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీ శాఖ మంత్రిని, అడవి శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు గత 5 సంవత్సరాలు అప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు PR మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చంద్రన్న బాట 5 ఏళ్లు దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమంలో మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు నైట్ లో కావచ్చు, డే లో కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటూ పోవచ్చు. లేకపోతే గత 5 ఏళ్లలో ఈ 13 కిలోమీటర్లను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరిగింటాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళకి కాబట్లా ఎవరికే ఎంచుకొని కుర్చీలో కూర్చున్న తర్వాత డబ్బే డబ్బు, స్కాములు. ఇప్పుడు ఒక్కొక్క స్కాములు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇంకా గది దొంగలు ఉన్నారు, ఇప్పుడు పోయింది ఇంకా దొంగలే, ప్లాన్ చేసిన వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు పోయేవాళ్ళు. చట్టం తన పంచం చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం కోరుతుంది. వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు అవుతానే ఈ నియోజకవర్గం ఓటేశారు. ఆ నమ్మకాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మేము, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు, మీ MP గారు నిలబెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. మరి నిజంగా నాకు వినుకొండ రావడం నాకు చాలా గర్వంగా, ఆనందంగా. ఎందుకంటే నేను మంత్రిగా ఉండి కూడా ఇన్ని కోట్లు తీసుకెళ్ళా. అతి తక్కువ కాలంలో ఒక్కొక్క రోడ్డుకి 6 కోట్లు 4 కోట్లు తీసుకుపోతుందంటే మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం మీద ప్రేమ ఎంతగా పెంచుకున్నారో నాకు అర్థమవుతుంది. నేను కూడా పోరాడాలి. ఇప్పుడు వెళ్ళి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద ఓ తట్ట మట్టిపోయలేదు. మరి ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల. ఆ రోజుల్లో సిమెంట్ రోడ్డు మనం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం. ప్రభుత్వం మారినాక 5 ఏళ్లు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక, మన NDA ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది 6 కోట్ల 15 లక్షలతోటి. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో
ఈ నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశాడు ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క రోడ్డు పూర్తి చేయలేనటువంటి దుస్థితి. ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో. ఈ రోజు చంద్రబాబు గారు 1000 కోట్లు కొత్త రోడ్ల కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినందుకు రాష్ట్రంలో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. అదే విధంగా మరి రోడ్లు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సారీ 861 కోటి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 20,000 కిలోమీటర్లు పూడ్చారు. 5 ఏళ్లలో వాళ్ళు గుంతలు పూడ్చలేని రాజ్యాన్ని చూసాం. ఈ రోజు 6 నెలల్లోనే 20,000 కిలోమీటర్లు మొత్తం కూడా గుంతలు పూడ్చాం. అలాగే కొత్త రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా మనం చేశాం. ఇది మన గర్వకారణం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయంగా ఈ రోజు మనందరం కూడా భావిస్తున్నాం, ప్రజలందరూ భావిస్తున్నారు. 5 ఏళ్లు వాళ్ళు పూర్తి చేయలేనటువంటి ఒక్క రోడ్డు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ రోడ్డు కూడా మళ్ళీ మనమే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనమే మొదలు పెట్టాం, మళ్ళీ మనమే పూర్తి చేసాం. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దొండపాడు రోడ్డు ఇవన్నీ కూడా 10 గ్రామాలకి ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈరోజు సబిత గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి వారు అనేక జిల్లాలు తిరుగుతూ మరి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మరి హాస్టల్స్ అన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ హాస్టల్స్ లో మంచి వసతులు కల్పిస్తూ అలాగే బీసీలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది. 47,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి చంద్రబాబు గారు బీసీ సప్లా నిధులు కేటాయించారు. ఈ రోజు మన మంత్రి గారు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం చేస్తూ అలా ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యతల్లో మరి ముందుండి నంబర్ 1 గా పనిచేస్తున్నటువంటి మంత్రి మన సబిత గారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మన బీసీ శాఖ మంత్రి గారు రావాలి, మన నియోజకవర్గానికి మళ్ళీ రావాలని చెప్పేసి కోరుతున్నా. మనకి బీసీ గురుకుల పాఠశాల బాలికలకు లేదు. బాలికలకు ఒక వినుకొండకి బీసీ గురుకుల పాఠశాల ఇవ్వాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. అట్లాగే మాకు ఇక్కడ వినుకొండలో నూజెండ మండలంలో ఉన్నటువంటి బీసీలకి ఓ మంచి బిల్డింగ్ లేదు. అలాగే వినుకొండలో బాయ్స్ ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ దానికి కూడా నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మంత్రి గారు మనకి ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటూ బొల్లాపల్లిలో మనకి బీసీ హాస్టల్ లేకపోతే మనం బీసీ హాస్టల్ అడగగానే మంత్రి గారు వేరే మన నియోజకవర్గంలో మన జిల్లాలోనే వేరే నియోజకవర్గం నుండి మనకి బొల్లాపల్లికి బీసీ హాస్టల్ ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రివర్యులు సవిత, ప్రభుత్వ చీఫ్ జీవి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని కూటమి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని మంత్రి సవిత, ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనుకొండ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరి అదే విధంగా మాజీ శాసనసభ్యులు మరి మల్లికార్జున గారు, మరి అదే విధంగా పార్లమెంటు సభ్యులు మరి లావు శ్రీకృష్ణదేవరాయ గారు అందరి సమక్షంలో ఈ రోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేశాం. అదే విధంగా అనేక రోడ్లు ఓపెనింగ్ కూడా చేశాం. అదే విధంగా సహకార సంఘాల అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం కూడా చేశాం. రంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు పూర్తి అయింది. సంవత్సరంలో ఈ రోజు మేము ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, మేము ఇవ్వబోయేటి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నవి చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాం. ప్రజలు నిజంగా చాలా ఆనందంగా మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం పోయినా రోడ్లు ఓపెనింగ్ ఆ మండలం పోతే ఆ మండలంలో కూడా ప్రజలు అదే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలిసే మాకు సంపూర్ణమైన ఓట్లేసి సంపూర్ణమైన మెజార్టీ కూడా అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ఎన్నికల్లో మాట చెప్పాం. మేము అధికారంలోకి రాగానే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ అన్నాం, 4,000 పెన్షన్ ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతే
అంతేకాకుండా మరి ఈ రోజు వికలాంగుల పెన్షన్ కావచ్చు, 100% బెడెడ్ వారు కావచ్చు, దీపం 2 కింద కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, అదే విధంగా తల్లి వందనం కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, మరి హారంబి రోడ్ల ద్వారా పాట్ హౌస్ సుమారుగా 20,000 కిలోమీటర్లు 860 కోట్లతో మేము పూర్తి చేశాం. ఏది దీపం 2 కింద దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అనేక సంక్షేమ పథకాలు మేము అందజేస్తున్నాం. సూపర్ 6 లో పథకాలు అమలు పరుస్తూ చెప్పని కూడా అనేక కార్యక్రమాలు మేము చేశాం. ఎందుకంటే ఈ రోజు డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం అందించాం, సూపర్ ఫైన్ రైస్ అందజేశాం. అనేక ఈ రోజు మెగా డిఎస్సి గత 5 ఏళ్ల డిఎస్సీనే లేదు. ఎక్కువగా డిఎస్సీలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క హెచ్ఎన్ఎస్, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, పల్లె పండుగ, పొలం పిలిచింది, రైతన్నలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. ఇంకా అబద్ధాలు చెప్పటం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. బటన్ పైన 10 రూపాయలు నొక్కితే బటన్ నొక్కాడు, కింద 90 రూపాయలు పోయింది. ఒక్కొక్క స్కామ్ చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా బటన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో తెలుసు. మరి ఒక్కొక్క దొంగలు చట్టం తన పని చేస్తూనే పోతుంది. పోలీసులన్నా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు, తన కార్యకర్తలన్నా గౌరవం లేదు, తొక్కుంటూ పోతారు. మరి రైతులన్నా లెక్కలేదు. ఆయనే మామిడి పండ్లు పోస్తాడు, తొక్కిస్తాడు. మిర్చి రైతుల దగ్గర పోతాడు, మిర్చి పంట నష్టం చేస్తాడు. పొగాకు రైతుల దగ్గరకు పోతాడు, పొగాకు రైతుల పంట చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మనం రేపోమన్నాడు, మనం ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. తల్లి వందనం 3 నెలల ముందే చెప్పాం. మనం పలానా రోజు స్కూల్ రీఓపెన్ అయ్యే టయానికి మేము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తామని చెప్పాం. మళ్ళీ మొన్న 3 రోజుల కిందట మనం తల్లి వందనం ఇచ్చే రోజున తల్లి వందనం ఇచ్చారు. ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి తల్లి వందనం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి. ప్రతి ఊర్లోనూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం, తన సొంత పత్రిక ఉంది, మనం చూసాం. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏం రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, పిల్లలకు ప్రత్యక్ష నరకం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు కనిపించలేదా? బడుగు బలహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్న బాధ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కనిపించలా. ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసులో లేదో, మీరు 5 ఏళ్లు లైట్ పోతే లైట్ వేయలే, స్విచ్లు పోతే స్విచ్లు వేయలే, కనీసం పిల్లలకు కావలసిన సౌకర్యాలు మీరు అందజేయలా. మీరు పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు మేము కట్టాం, వాళ్ళకి ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు రెనోవేషన్స్ అవుతున్నాయి. మేము సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు నిధులతో ఈ రోజు మరమ్మతులు చేస్తున్నాం. ప్రతి చోట ప్రతి హాస్టల్ ను ఈ రోజు మేము రెనోవేషన్ చేసుకుంటూ పోతున్నాం. మరి మీకు అది కనిపించలేదా? 5 సంవత్సరాలుగా బడు నాపాలని చెప్పి ఓట్లేయించుకొని బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ పేపర్ ఏం చేసింది? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా రావనే విషయం అర్థమైపోయి ఈ చిల్లర రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో మీ వైపు చూస్తారనుకుంటున్నారేమో. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పోతుంది. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఆక్సిజన్ వరకు మనం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అన్ని సెక్టార్స్లోనూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలు మానే ఏమేం చేశారో, ఏమేం స్కాములు చేశారో ప్రజలందరికీ అర్థమైపోయింది. చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు వెళ్ళి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో పలకరిస్తూ ఉంటే వాళ్ళు చెప్పలేని ఆనందం, చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే 3 ఏళ్ల నుండి మాకు బిల్లులు రాలేదు, కొంచెం ఇల్లు బిల్లులు కూడా ఇప్పించమని అడుగుతున్నారు. జగన్ పాలనలో మేము నష్టపోయాము, ఇబ్బంది పడ్డాము, బిల్లులు రాక. మీ ప్రభుత్వం ఆశపడ్డామంటే చెప్పాము, రేపు కొత్త సంవత్సరం 4 నెలల్లో తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము వస్తే రప అంటున్నాడు. ఇంకెక్కడ రప, ఇంకెక్కడికి వస్తారు? ఏంటి మీరు ఇచ్చినటువంటి పాలన? రౌడీ పాలన, గుండా పాలన. అది వద్దనే కదా ప్రజలు 151 నుండి 11 సీట్లు ఇచ్చింది. అట్లాగే దౌర్జన్యాలు, రౌడీ పాలన, గుండా పాలన, గంజాయి, డ్రగ్స్. ఎందుకంటే ఏమి ఇచ్చారు? మీరు రాష్ట్రాన్ని దోచేశారు.
రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? ఈరోజు మొదటి సంవత్సర పాలన చూడగానే బెంబేలు ఎత్తిపోయారు. జగన్మోహన్ రెడ్డి బృందం ఆయన టీం అంతా కూడా ఈరోజు బెంబేలు ఎత్తిపోయారు. రైతులు నిద్రపట్టటలా అంటే దానికి కారణం ప్రతి బిడ్డకి తల్లికి వందన అందటం, సూపర్ 6 పథకాలు ప్రజలకు అందటం, గ్యాస్ ఉచిత గ్యాసు అన్నీ కూడా చక్కగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాలు ఇస్తూ ఉంటే గతంలో వాళ్ళు 4 లక్షల మందికి ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేకపోయారు అమ్మఒడి అని చెప్పి. ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంటికి 2 4 ప్రతి బిడ్డకి ఈరోజు లక్షలాది మందికి ఈరోజు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన చూసి సూపర్ 6 పథకం అమలు తర్వాత ఈరోజు వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టడంలా. అసలు సంవత్సర పాలనకే మీరు నిద్ర పట్టకపోతా ఇంకా 5 ఏళ్ల తర్వాత మీ పరిస్థితి ఏంది? ఇంకా ఈ 5 ఏళ్ల పాలన చూసినాక రానున్న 5 ఏళ్ళు పాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి అనుకో రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాల్సిందే, రాజకీయాలు వదిలిపెట్టి జైలు బాట పట్టాల్సిందే. ఎందుకు? 5 ఏళ్ళు మీకు ఒక్క అవకాశం ఇస్తే 151 సీట్ ఇచ్చి ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశారు? నమ్మించింది మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహం చేసినందుకు వేల కోట్లు లిక్కర్ సిండికేట్ చేసి ప్రజలకి నాసి రకం మద్యాన్ని ఇచ్చి మీరు దోచుకున్నారే. ఇట్లాంటి వాటిల్లో మీరు చేసిన కుంభకోణాల్లో అవినీతి వేల కోట్లు దోచుకున్నందుకు, గనుల్లో దోచుకున్నందుకు, లిక్కర్లో దోచుకున్నందుకు, ప్రజల్ని మోసం చేసినందుకు తప్పనిసరిగా మీరు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఉండాల్సింది ఈరోజు ప్రజల్లో కాదు. ఈరోజు అసత్య ప్రచారాలు నమ్ముకున్నాడు. 5 ఏళ్ళు మీ అసత్య ప్రచారాలు నమ్ముకొని మేము ఏం చెప్పినా, మా సాక్షిపత్రిక ఏం చెప్పినా, మా ఛానల్ ఏం చూపించినా ప్రజలు నమ్ముతారు, వింటారు. దుష్ప్రచారం చేసిన, అసత్య ప్రచారాలు చేసిన అని చెప్పి అసత్యాల మీద నమ్ముకున్నాడు. ఏమైంది అంటే ఒక్క అవకాశాన్ని నమ్మారు ప్రజలు. ఆ ఒక్క అవకాశం ఇస్తే దాన్ని నట్టేట ముంచారు. అందుకోసం ఈరోజు మరి మీ ప్రభుత్వానికి ఒకసారి రపరపాలు చూసి, మీరు దాడులు చూసి, మీరు ఎస్సీలని నరికారు, బీసీలని జల్లయ్య లాంటి వాళ్ళని, చంద్రయ్య లాంటి వాళ్ళని చంపేశారు. ఇలాంటి రపరప నరికారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నరికారు. 151 సీట్ల నుండి నరికితే 11 సీట్లు పడ్డాయి. ఇప్పటికీ గినక ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా రపరపలాడిస్తాం. ఇంకెక్కడ మీరు వచ్చేది అధికారంలోకి? మీరు ఇక పోవాల్సింది జైలుకే. దోచుకున్నోళ్ళు, ప్రజల్ని ఈరోజు వేల కోట్లు దోచుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా. ఈరోజు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, 35 లక్షల మందిని నాసిరకం మద్యంతో హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. 32,000 మందిని నాసిరకం మద్యంతో చంపేసినటువంటి ఈ మరి గత ప్రభుత్వం పాలకులు మరి ఈరోజు జైల్లో పెట్టాలి, వాళ్ళ కఠినంగా శిక్షాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. పాపాలు చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని తప్పనిసరి శిక్షిస్తాయి. చంద్రబాబు గారు నాకు ఆదర్శం. ముఖ్యమంత్రి గారు వారి పిలుపు మేరకే జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రమ్మని ఆయన పిలిపిస్తే ఆయన పిలుపు అందుకొని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఈరోజు P4లో ఆయన 200 మంది పైగా ఆయన దత్తత తీసుకుంటున్నారు, సుమారు 250 కుటుంబాలు. నేను కూడా వినుకొండ నియోజకవర్గంలో 100 మంది పేద కుటుంబాలని P4 కింద దత్తత తీసుకుంటున్నా. వారి ఆ కుటుంబాలని, నిరుపేద కుటుంబాలు, చెంచులు, యానాదులు, ఇల్లు లేనటువంటి వాళ్ళని, కడు నిరుపేదరికంలో 1 సెంటు భూమి లేనటువంటి వాళ్ళని, అలాంటి ఎస్టీలని, నేను 100 కుటుంబాలని, తల్లిదండ్రులు చనిపోయినటువంటి బిడ్డల్ని, ఇలాంటి వాళ్ళని 100 కుటుంబాలని నేను దత్తత తీసుకుంటున్నా. చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాను. అందుకే నాలాగనే ఈరోజు చంద్రబాబు గారి ఆదర్శంతో నేను ముందుకు నడిచాను. అట్లాగే చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలో, అలాగే వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో అందరూ ముందుకు రావాలా. అవకాశం ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఒక 5గురినో 10 మందినో కనీసం ఒక 2 దత్తత తీసుకొని ఆ కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాల అభివృద్ధికి చేయూతనివ్వాలని చెప్పేసి నేను P4ని ప్రజల్ని కోరుతున్నా. చెయ్యి అందించండి. ఒక అడుగు ముందున్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు ఒక చెయ్యి అందించి
వాళ్ళకి ఆర్థిక ప్రగతి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గురుపనాయుడుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ముండ్రు సుబ్బారావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, చింతమనేని ప్రభాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజు సహకార సంఘం చైర్మన్ గా మరి సుబ్బారావు గారికి, అదే విధంగా రాయల శ్రీకాంత్ గారు, మరి కొత్త పరబ్రహ్మారెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి సుబ్బారావు గారు రైతు బిడ్డ అనేది కన్ఫర్మ్ అయింది. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అనేది మనకు ప్రత్యక్షంగా మీరు ఇంతమంది వచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం, మరి మీ అందరి కోరికలు మరి సుబ్బారావు గారు తీరుస్తారు. ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. గత 5 ఏళ్లలో రైతుల్ని గాలి కొదిలేసింది గత ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా సేవలు రైతాంగం కోసం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతు పక్షపాత అన్న విషయం మీ అందరికీ తెలుసు. రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది. మరి సభ అధ్యక్షులు మా సోదరులు వినుకొండ నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క విప్పుగా, ఒక పక్క మీ అందరి ఆదరణ పొందుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా సోదరులు జీవి ఆంజనేయులు గారికి, మరి అదే విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, పార్లమెంట్ లో మన రాష్ట్రం అభివృద్ధి కోసం నేను సైతం అంటూ పోరాటం చేస్తూ ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఒక పక్క మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసి ఎంపీలందరినీ ఎవరు ఏ శాఖను మంత్రిని అలాట్ చేయాలి, వాళ్ళ శాఖల నుంచి వాళ్ళకి ఏమి నిధులు కావాలి అని ఢిల్లీలో తన గళం ఇప్పుతూ ఒక విద్యావంతుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ పట్టుదలగా పనిచేయాలో తెలిసిన వ్యక్తి మా సోదరుడు. ఎందుకంటే ఇక్కడ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ జరుగుతుంది. ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏం చేశాము, ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎంతవరకు నెరవేర్చామని చెప్పి ఒకసారి అందరూ చెప్పడం జరిగింది. అయినా నా బాధ్యతగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే బయట ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఏదో ఒక అభూత కల్పన కల్పించాలని చెప్పి, ఏదో ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. మొదటగా ఏదైతే 3 సిలిండర్లు చెప్పామో సూపర్ 6 కింద అది నెరవేర్చాం. ఇప్పటికే మొదటిది కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఏదైతే ఉందో 3000 నుంచి 4000 చేస్తా ఉన్నాం. వెంటనే చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే వికలాంగులకి అయితే దాదాపు 15,000 రూపాయల దాకా ఇచ్చే పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తామని చెప్పాం డబ్బులు. అది కూడా వేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్ లోనే వేయడం జరిగింది. మొన్న పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా జరిగింది. తల్లిదండ్రులు వచ్చారు, పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఒక్క దగ్గర కూడా మాకు రాలేదు, మేము ఎలిజిబిలిటీ ఉండి కూడా మాకు రాలేదు అని చెప్పింది ఎక్కడా కూడా తారసపడలేదు. ఈరోజు సుబ్బారావు గారు సర్పంచ్ గా, ఒక జడ్పీటీసీగా, ఒక నీటి సంఘం అధ్యక్షుడుగా అనేక సేవలు అందించారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా పూర్తిగా నమ్మిన సిద్ధాంతం మీద పనిచేసి మన ఆంజనేయులు గారు కానీ, అదేవిధంగా మల్లికార్జునరావు గారు కానీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సొసైటీకి కూడా మంచి లాభాల బాటలో పయనించే విధంగా రైతుకి చేదోడుగా, ఆదోడుగా అన్ని రకాల ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతర అవసరాలకు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు పేదవారికి, వ్యవసాయం చేసుకునేటువంటి వారికి పరపతితో మరి సాయం చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నన్ను కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.